హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పిజ్జా ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ అనేది మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఫస్ట్ చికెన్లో ఒక ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. సాల్ట్, ధనియా పౌడర్, కారం, గరం మసాలా, పసుపు అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. మీ దగ్గర కలర్ ఉంటే కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం మీ దగ్గర బియ్యపిండి ఉంటే బియ్యపిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర కలర్ లేదు కాబట్టి మేము కబాబ్ మసాలా అనేది యూజ్ చేసాము. కొంచెం కబాబ్ మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి చికెన్ని మంచిగా ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ని ఒక 20 minutes మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టేసేయాలి. మనకు పిజ్జాకి కావాల్సిన ఆనియన్స్ ఉన్న క్యాప్సికమ్, ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సీడ్స్ మాత్రం తీసేయాలి ఫ్రెండ్స్. తర్వాత మంచిగా అవి స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాక స్టవ్ పెట్టేసి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ రెసిపీ కూడా సేమ్ ఇదే ఫ్రెండ్స్. ఇవి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మంచిగా మనం టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం ఇప్పుడు ఇది పిజ్జా కోసం చేసుకుంటున్నాము. చికెన్ అనేది లోపల బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకొని ఒక 15 minutes అలానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం చికెన్ని. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిన చికెన్ని మనం పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూద్దాం. అమూల్ చీజ్ ఒకటి, పిజ్జా బేస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము మేము. పిజ్జా టాపింగ్ ఒకటి మేము ఆర్డర్ పెట్టుకున్నాము. పిజ్జాకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. మనం ఏ ప్లేట్ మీద అయితే మనం ఇప్పుడు బేక్ చేయాలనుకుంటున్నాము ఆ ప్లేట్కి మంచిగా ఆయిల్ రాసి ఇప్పుడు పిజ్జా బేస్కి మనం తీసుకున్న పిజ్జా టాపింగ్ అనేది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లేయర్ మనం చీజ్ బ్లెండ్ ఉంది కదా మనది, ఆ చీజ్ అనేది పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ క్యాప్సికమ్ అనేది మనం అలానే పెట్టేస్తే కొంచెం పచ్చిగా ఉంటుందని మేము లైట్గా ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో. ఆ తర్వాత మనకు నచ్చినన్ని కావాల్సినన్ని క్యాప్సికమ్ చికెన్ తోటి లేయర్స్ లాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పైన మనం ఒక లేయర్ చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చికెన్ పీసెస్ పెట్టి మళ్ళీ ఒక లేయర్ మనం చీజ్ తోటి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదు, మన దగ్గర ఎండుమిర్చి ఉంటుంది కదా, అది ఒకసారి మిక్సీలో బ్లెండ్ చేసుకుంటే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేది రెడీ అవుతాయి. ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒకసారి కొంచెం టాపింగ్ లాగా మనం యాడ్ చేసుకుంటే ఇప్పుడు మన పిజ్జా అనేది బేకింగ్కి రెడీ అవుతుంది. మేమైతే పిజ్జా అనేది ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో ట్రై చేసాము. కింద కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఏదైనా బౌల్ లాగా పెట్టుకొని మనం పెట్టిన ప్లేట్ అనేది దానిపైన పెట్టుకొని ఒక 15 minutes మేము అలానే స్టీమ్ చేసుకున్నాము. సిమ్లోనే స్టీమ్ చేసుకున్నాము. మీకు కొంచెం కింద బేస్ అనేది మీకు ఫ్రై కాలేదు అనిపిస్తే మనము చపాతీ కాల్చుకునే మన ప్యాన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు. మేము బ్రెడ్ స్లైసెస్ మీద కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. అవి ఏమో చపాతీ ప్యాన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మేము వాటిపైన ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 15 minutes స్టీమర్లో పెట్టాం కదా, అది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. మాదైతే 15 minutesలో బేక్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి టైం చూసుకుంటా మీరు ఒకసారి అది చెక్ చేసుకోండి. మేము ఆ తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాము. చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే చికెన్ పిజ్జా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.